పులిని చూసి నక్కవాత పెట్టుకుందంట. ఎందుకు పెట్టుకుందో ఏమో మరి. అలా బయట బాగా ఎండ వస్తుందమ్మా, మనం ఎండు చేపలు చేసుకుందాము, ఎండలో అందరూ ఆమ్లెట్లు వేసేస్తున్నారు, మనం ఎండు చేపలు చేసుకోకపోతే ఎలాగని చిన్నన్నయ్య చెప్పైతే శీలావతి చేపలు అయితే తెప్పించేశాను. వాడైతే చేయించుకుని తెచ్చాడు కానీ ప్రాపర్గా చేయించుకుని తేలేదు. ఎందుకంటే ఎండు చేపకి డ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అన్నయ్య ఏమో చాలా లావుగా కోయించుకొచ్చాడు అనమాట. తినేది తక్కువ చేసేది ఎక్కువ అన్నట్టు నేనేదో పెద్ద తినేసేది. అలాగే ఎండు చేపలు అని అమ్మ చేత అయితే ఎండు చేపలు చేయించేశాను. ముందైతే చేపలు ఫ్రెష్గా కడిగి పెట్టుకుని ఉప్పు అయితే బాగా పట్టించుకోవాలండి. ఇవి బయట కూడా దొరుకుతాయి, కాకపోతే మనం ఇంట్లో చేసుకున్నదైతే కొంచెం ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. అలా ఉప్పు పట్టించుకున్న వాటిని ఓవర్ నైట్ అయితే ఉంచేయాలన్నమాట. తెల్లారికైతే వాటర్ వచ్చేస్తాయి అందులోంచి. వాటర్ వచ్చేసిన తర్వాత ఒక 2-3 డేస్ 4-5 డేస్ ఇప్పుడున్న ఎండలకైతే ఒక 2-3 డేస్ సరిపోతాయి. అలా ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టాక ఎండు చేపలు అయితే రూపురేఖలు లేవు, షేపే మారిపోయింది చేప అయితే. నా చిన్నప్పుడు అయితే ఎండు చేపలు పొయ్యిలో కాల్చుకుని తినేవాళ్ళు, ఇప్పుడైతే పొయ్యలేదు, ఆ టేస్ట్ రావట్లేదు. ఎంతమంది ఎండు చేపలు తింటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారు అమ్మాయి.